గంగా నదికి ముప్పు పొంచి ఉందా? హిమాలయాల్లో న్యూక్లియర్ లీక్ జరిగిందా? హిమాలయాల్లో మంచు కరుగుతున్న కొద్దీ పర్యావరణవేత్తల్లో ఈ ప్రశ్నలు, దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నందాదేవి మిషన్ భయం ఇంకా ఎందుకు వెంటాడుతున్నట్టు? అది 1965. అప్పటికే 1962లో చైనాతో ఎదురైన పరాభవం నుంచి కోరుకుంటున్న భారత్ డ్రాగన్ కదలికలపై ఓ కన్నేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. 1964లో జింగ్జియాంగ్ ప్రావిన్స్ లో చైనా తొలి న్యూక్లియర్ టెస్ట్ చేపట్టి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. దీంతో యుఎస్ సైతం చైనా కదలికలపై ఓ లుక్ వేసేందుకు సిద్ధపడింది. అప్పటికే అంత సమర్థవంతమైన శాటిలైట్లు లేకపోవడంతో హిమాలయ పర్వత శిఖరాల్లో ఓ ప్లేస్ ఎంచుకుని అక్కడి నుంచి నిఘా పెట్టాలని అనుకుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఈ చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికా ఇండియాను అప్రోచ్ అయింది. అప్పటికే సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఇండియా ఇందుకు ఓకే చెప్పింది. దీంతో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ రంగంలోకి దిగింది. చైనాపై నిఘా పెట్టేందుకు ఉత్తరాఖండ్ లోని నందాదేవి పర్వత శిఖరం పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిన సిఐఏ ఇందుకు భారత్ సహకారం తీసుకుంది. అక్కడ ఓ రిమోట్ సెన్సింగ్ డేటా కలెక్షన్ యూనిట్ ను సెటప్ చేయాలనేది ప్లాన్. ఈ డివైస్ అణ్వాయుధాలకు వాడే ప్లూటోనియంతో రన్ అవుతుంది. సో ఇది ఒక డేంజరస్ మిషన్. తేడా వస్తే అంతే సంగతులు. కాబట్టి దీనికోసం సిఐఏకి సహాయంగా ఓ మంచి టీం ని పంపాలని డిసైడ్ అయిన భారత ప్రభుత్వం ఇందుకోసం అప్పటికి కొన్ని రోజుల క్రితమే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వచ్చిన నేవీ ఆఫీసర్ కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ అండ్ అతని టీం ని సెలెక్ట్ చేసింది. 1965 సెప్టెంబర్ నెలాఖరులో ఈ మిషన్ స్టార్ట్ అయింది. పర్వతంపైకి ప్లూటోనియం ఉన్న 57 కిలోల జనరేటర్ సహా సంబంధిత పరికరాలు తీసుకువెళ్లి అక్కడి నుంచి చైనాపై నిఘాను సెటప్ చేయడమే మిషన్. కాబట్టి కోహ్లీ అండ్ టీమ్ కు అసలు మ్యాటర్ ఏంటో క్లియర్ గా చెప్పలేదు. జస్ట్ అమెరికన్ టీమ్ తో కలిసి ఆ సామాగ్రిని జాగ్రత్తగా పైకి తీసుకువెళ్లాలని మాత్రమే పై అధికారులు కెప్టెన్ కోహ్లీకి చెప్పారు. వీరి వెంట సహాయంగా 33 మంది భోటియా పోర్టర్లు, 9 మంది షెర్పాలు వచ్చారు. వారితో పాటు కొండపైకి ప్లూటోనియం ఉన్న 57 కిలోల డివైస్ వెంట తీసుకువెళ్లారు. కానీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం మొదలైంది. 7300 మీటర్ల ఎత్తుకు వెళ్ళాక మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. విపరీతమైన బరువు ఉండడం చేత ఆ న్యూక్లియర్ డివైస్ ను రిటర్న్ తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు మరో దారి లేక ఆ డివైస్ ను పర్వత శిఖరం పైన ఓ చోట పెట్టి తిరిగి వచ్చేశారు. మళ్ళీ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యాక, అంటే ఫిబ్రవరి మొదలయ్యాక కెప్టెన్ కోహ్లీ అండ్ టీం వెళ్లేసరికి ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ఆ న్యూక్లియర్ డివైస్ కనిపించలేదు. విపరీతమైన మంచు తుఫాను, వాతావరణ మార్పుల కారణంగా ఆ డివైస్ రిషిగంగా గ్లేసియర్ లో కలిసిపోయింది. ఒకవేళ ఆ క్యాప్సూల్ బ్రేక్ అయితే దానివల్ల ఆ గ్లేసియర్ కంటామినేట్ అవుతుంది. అంతేకాదు ఆ గ్లేసియర్ గాని కరిగితే అది ధౌళీగంగా మీదుగా అలకనంద నదిలో, ఆపై గంగా నదిలో కలిసి కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆ డివైస్ కోసం ఎంత గాలించినా దొరకలేదు. మరోవైపు గంగా నది అండ్ రిలేటెడ్ వాటర్స్ లో ఇప్పటి వరకు చేసిన టెస్టుల్లో నీళ్లు సేఫ్ గానే ఉన్నట్లు రిపోర్ట్ వచ్చాయి. దీంతో ఆ నీళ్లపై ఆధారపడిన రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఇంకా రిస్క్ అలాగే ఉంది. ఎందుకంటే ఈ డివైస్ లో ప్లూటోనియం 238 అనే రకం బ్యాటరీస్ వాడారు. ఈ రకం ప్లూటోనియం తనలోని రేడియో యాక్టివ్ లక్షణాలను, అంటే దాని పవర్ పూర్తిగా కోల్పోవడానికి 88 ఏళ్లు పడుతుంది. 1965లో ఈ మిషన్ చేపట్టారు కాబట్టి దీని పవర్ 2053 దాకా ఉండొచ్చు. ఒకవేళ డివైస్ ఇంకా గ్లేసియర్ లోనే ఉంటే ఆ టైం పీరియడ్ లోపు దాని క్యాప్సూల్ డ్యామేజ్ అయ్యి మంచు కానీ వేగంగా కరిగితే నీళ్లు పొల్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మంచు వేగంగా కరుగుతుండటంతో ఈ రిస్క్ ఉండే ఛాన్స్ కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది నందాదేవి మిషన్ స్టోరీ. ఒకప్పుడు సీక్రెట్ గా చేపట్టిన ఈ మిషన్ కొన్నేళ్లకు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ లో బయటపడింది. ఆ డివైస్ ఏమైందనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.